ఆర్యబంధువులందరికీ, యజ్ఞములకు విచ్చేసినటువంటి మహాజనులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఇక్కడికి ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు వచ్చి వేద జ్ఞానము తెలుసుకోగోరుతున్న మీ అందరి యొక్క శ్రద్ధకు నా నమస్కారములు. ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు వచ్చి జ్ఞానము తెలుసుకోండి. మీరు తెలుసుకుంటే మీరే ఆదాయము, మీకే లాభము, మీకే భగవంతుడు చేరువ అవుతాడు. లేకపోతే దూరం అవుతూ ఉంటాడు అందరిలాగా బ్రతకడం వలన. కాబట్టి ఇప్పుడు వేద జ్ఞానము, వేదము ఎంత గొప్పది అనే విషయం గురించి ఈ యొక్క పాట పాడడం జరుగుతుంది. సనాతనమైనటువంటిది జ్ఞానము ఏది? సనాతనం అంటే ఆది అంతము లేని జ్ఞానం. అది ఏది అంటే ఒక వేదము వలనే ఆ జ్ఞానము అని తెలుసుకోవాలి. ఆ ఒక్క జ్ఞానము నీవు ఎవరివో అని పోల్చుకోలేకుండా భక్తుడు ఈ గానం చేయడం జరుగుతుంది. ఓ సనాతనాది జ్ఞానమా నా జీవనయాన గమ్యమా ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా హృదయములో, నా ఊహలలో, నా హృదయములో, నా ఊహలలో ఉదయపు సంధ్యాకాంతివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో దివి వెలసితివో భువి నిలచితివో దివి వెలసితివో భువి నిలచితివో అంతటా వెలిగే అగ్నిజ్యోతివో అంతేలేని ఆకాశములో తలతల తారల కాంతివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో సర్వసుఖముల నిజ దేవతవో సర్వసుఖముల నిజ దేవతవో సర్వ భాషల మూలధాతువో సర్వ విద్యలకు బీజదాత్రివో స్వర్గము మోక్షపు దాతవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో మానవ జీవన మార్గము చూపిన విజ్ఞానమా అత్యాశలతో నాశము పొందిరి రక్షణ మార్గము చూపుమా రావే ఈశ్వర జ్ఞానమా రావే లోకము బ్రోగుమా రావే రావే. ఇది వేదమును ఇంత గొప్పది అని ఈ పాటలో జరుగుతుంది. అయితే ఇప్పుడు వేదమును ఆచార్యులు, గురువులు, ఋషులు ఎంతగా పొగిడారు,
ఇంకా మహాపురుషులు ఎవరెవరు వేదము యొక్క గొప్పతనము చెప్పారు అనేది ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.